సో ఈ నేరస్తులందరినీ మానవీయ కోణ నుంచి, సంపూర్ణ కోణ నుంచి అర్థం చేసుకోవడం ద్వారా సొసైటీ కానీ, మన లా సిస్టమ్ కానీ, లేక ఆన్ ద హోల్ యాజ్ అ సివిలైజేషన్ మనం ఏ విధంగా దీన్ని అలవర్చుకోవాలంటారు? అది యాక్చువల్గా ఇట్ బెనిఫిట్ సొసైటీ. ఎందుకంటే క్రిమినల్స్ని ఆపడానికి, వాళ్ళని కరెక్ట్ విధంలో ఎలిమినేట్ చేయడానికి దిస్ విల్ బి అ ఫార్ బెటర్ మోడల్ దెన్ ట్రైయింగ్ టు ఎమోషనల్ రియాక్ట్ టు దెమ్. సో ఒక 4 స్టెప్స్ చెప్తారా? ఒక క్రైమ్ జరిగింది, ఒక క్రిమినల్ దొరికాడు, వాడిని అరెస్ట్ చేసిన అప్పటి మొదలుకుని మీడియా ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇఫ్ ఐ ఇన్ ఎ ప్యానల్, అని ఏ పొజిషన్లో ప్యానల్ నాకు తెలియదు, నిర్భయ రేప్ కేసు వాళ్ళందరినీ, నా ఉద్దేశంలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక ప్యానల్ ఆఫ్ సైకాట్రిస్ట్ కూర్చుని, అసలు నువ్వు ఇది ఎందుకు చేసావు, అంటే నీకు పొగరా, నీకు పట్టుబడనని నీకు ధైర్యమా, లేకపోతే అమ్మాయిలు అంటే వాళ్ళు ఎవరైనా రేప్ చేసేయాలనే ఆలోచన నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇన్ని లాస్ ఉన్నాయి, దానికి శిక్ష వేస్తారని తెలుసు, గొడవ జరుగుతుందని తెలుసు, నువ్వు జైలుకి వెళ్తే నీ ఇంట్లో వాళ్ళు కష్టపడతారని నీకు తెలుసు, అన్నీ తెలుసు కూడా ఎందుకు చేసావు అని ఇలాంటి క్వశ్చన్స్ ఆస్పెక్ట్లో వాళ్ళ ఆన్సర్స్ తీసుకుని వాళ్ళు చెప్పినప్పుడు యూ విల్ గెట్ ఎ మోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ దేర్. ఆ అండర్స్టాండింగ్ ఉపయోగించుకుని యూ హ్యావ్ టు చేంజ్ ద లాస్ ఆర్ చేంజ్ ఎ వే ఆఫ్ హౌ టు డీల్ విత్ ద థింగ్. అంతేగాని కైమని అరిసినంత మాత్రాన్ని ఏమవుతుంది. సో అది మీరు అన్నది టు మేక్ ఇట్ అ మోర్ హోలిస్టిక్ పర్స్పెక్టివ్. అది వేరండి. శిక్ష వేయటం, వాడిని తీసేయడం, చంపేయడం అది వేరు. కానీ వాడి నుంచి తెలుసుకోవాల్సింది అది. అంటే ఇప్పుడు పాము కరిచింది, అది చచ్చిపోయిన తర్వాత పాముని అటాప్సీ చేసి దాని ఏంటి అసలు పాయిజన్ ఎక్కడి నుంచి వస్తుంది, దానికి ఏమన్నా విరుడు రావచ్చా, ఇలా రావచ్చా, ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఇలాంటి అన్నీ స్టడీ చేస్తే యూ కెన్ కాషన్ ద పీపుల్ నాట్ టు గెట్ ఇన్ టు దట్ సిచ్యువేషన్. అలాంటి ఎఫర్ట్ కూడా నేను చూడలేదు అక్కడ. ఒకవేళ ఎఫర్ట్ చేస్తే పబ్లిక్ డొమైన్లోకి రావాలి. ఆ డొమైన్లోకి వచ్చినప్పుడు వుడ్ బి రేపిస్ట్ కూడా వింటాడు, నేను ఇలా అనుకుంటున్నాను కదా, వాడు అలాగే అనుకున్నాడు, కానీ అనుకుని కూడా వాడు పట్టుబడిపోయాడు, కాబట్టి అలాంటిది స్టాప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ కేవలం మీరు శిక్ష కాలం పెంచేసి లేకపోతే నరికేయండి, చంపేయండి అంటే ఏమవుతుంది దానివల్ల. మీరు ఇంత నాన్ వైలెంట్ నాకు తెలియదు అసలు. మీరు కనిపించినంత ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఏమి లేవు మీకు. థ్యాంక్స్. హోలిస్టిక్ పర్స్పెక్టివ్ నుంచి మీరు చెప్తున్నది మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్ యాక్చువల్లీ. అంటే ఇది ఎమోషనల్ రెస్పాన్స్, టెంపరరీ సొల్యూషన్స్ వస్తాయి, టెంపరరీ ఫిక్స్ ప్రెషరైజింగ్ ద గవర్నమెంట్ టు డు దట్. చేసేయాలి, చంపేయాలి అంటే వాళ్ళు కూడా అలా రియాక్ట్ అవుతారు. ఎస్ కరెక్ట్, అది చేయటం కరెక్ట్, ఎందుకంటే గవర్నమెంట్ కూడా కాంప్లిసెంట్గా ఉంటుంది. కానీ దానికి ఒక లాజిస్టిక్ రేషనల్ వ్యూ తీసుకోవాలి. ఇది ఒక క్రిమినల్ అనేవాడిని ఒక జబ్బులో డిజీజ్ లాగా చూడాలి. డిజీజ్ని మెడిసిన్ ఏంటి దాని కారణం అది ఉంటుందో దాన్ని ఎమోషనల్గా రియాక్ట్ అవుతుంది. నా బాడీలోకి వచ్చేసి ఇది చేస్తుంది, దీన్ని చంపేయాలి, దీన్ని తీసి ముక్కలు చేసేద్దాం అంటే దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. మందు వేయాలి అంతే. మందు వేయాలి, ఎందుకు వస్తుందని తెలుసుకోవాలి, మళ్ళీ రాకుండా ఏం చేయొచ్చు అని రేషనల్ థాట్ ఉండాలి. యాజ్ వి వైండ్ అప్, వర్మ గారు, వాట్ ఈస్ ద మోస్ట్ హారబుల్ క్రైమ్ మీ దృష్టిలో? అతి ఘోరమైన నేరం ఏమిటి? ఐ ఫీల్ సీరియల్ కిల్లర్, సైకో కిల్లర్స్ అనేవాళ్ళు ఏ అబ్జెక్టివ్, ఏ కారణం లేకుండా అమ్మాయిలు కాదు, వాళ్ళు కేవలం ఒక పైశాచిక ఆనందం కోసం చంపుతారు. కానీ ఇప్పుడు అగైన్ మీరు అతి నేరం అంటే నేను చెప్పలేను, అదొక యాక్ట్, అది చెప్పేది. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. వాడికి డబ్బు కావాలా, లేకపోతే ఇది కావాలా, అది ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ మోటివేషను వాడికున్న బ్యాక్గ్రౌండ్ దాంట్లోంచి అది వస్తుంది. వీడికి థ్రిల్ కావాలి, కరెక్టే, అది నేను కాదంటలేదు. కానీ మీరు రిలేటివ్గా చెప్పన్నారు కాబట్టి చెప్తున్నాను. ఒక కంపల్షన్ యాక్ట్ చేయించడానికి ఒక సిచ్యువేషన్లో కేవలం ఆ డిజైర్ కోసం ఇంకొకరిని చిత్రహింసకు గురి చేసి చంపడం అనేది దెర్ ఇస్ అ ఫండమెంటల్ డిఫరెన్స్, అది నా పాయింట్లో. కానీ మీరు చెప్పినట్టు ఒప్పుకుంటాను, థ్రిల్ కావాలి, ఆడికి డబ్బు కావాలి, వీడికి థ్రిల్ కావాలి, దెర్ ఇస్ నో డిఫరెన్స్. బట్ ఇఫ్ ఇద్దరిలో నాకు ఒకరిని చంపడానికి అవకాశం ఇస్తే నేను థ్రిల్లోని చంపుతాను. ఎందుకంటే థ్రిల్ అవసరం లేదు మనిషికి అంటారు. అవసరం లేదని అంటలేదు, తక్కువ అవసరం అంటారు. తక్కువ. ఐ వుడ్ సే దట్ ఫెలో మనిషిని చంపడం అనేది ఫర్ దట్ రీజన్ ఐ థింక్ ఇట్స్ వెరీ. సో యూ డోంట్ జస్టిఫై దట్ అ పర్సన్ నీడ్స్ టు గెట్ ఎ థ్రిల్. ఒక క్రిమినల్ సైకాలజిస్ట్తో మాట్లాడిన ఫీలింగ్ కలిగింది ఈరోజు.